హాయిగా ఉంది, నీ చూపే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళ ఇంత ప్రేమ ఏమైపోయా. నీ గొంతే చెత్తగా ఉంది, నీ పాట నా కడుపులో తిప్పడం మొదలైంది. ఒసై, పర్ఫెక్ట్ గా పాడడానికి నేనే బాలసుబ్రహ్మణ్యాన్ని కాదు, బాలగోవిందునే. మరి ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నావురా? అయ్యో శైలు, కొట్టకే, ఆగు. సరే సరే, ఆగు ఆగు, ఇంకో పాటేసుకో. ఆజా సరోజా, ఇటు రావే సరోజా, జా 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 ఆజా. ఎవరు సరోజా? ఏంటి బేబీ, నువ్వే సరోజా? నీ పేరేనా రోకల్ సరోజా? ఏయ్, నాకు అన్ని గుర్తున్నాయి. నేను నా జాక్ ని టైటానిక్ లో కలుసుకున్నాను. అయ్యో ఇదేంటి? నా ప్రేమ హాయిగా సాగిపోతూ నేనేం చేయాలి ఇప్పుడు? సడన్ గా అయ్యో, కూలిపోయింది. ఏడోకే రోజు. నేను ఆ జాక్ ని కావాలంటే పాట పాడతాను చూడు. ఎవ్రీ డే ఇన్ మై డ్రీమ్. అబ్బా, ఏం కొట్టుడు కొడుతుంది. బాలు, భయ్యా, చితుకు కొట్టేస్తుంది భయ్యా. భయ్యా బాలు, నీ షో ఎంత వరకు వచ్చింది? వాచిపోయేంత వరకు వచ్చింది. మరి నీది? టైటానిక్ మునిగిపోయేంత వరకు వచ్చింది. అమ్మయ్యా, కాపాడు భయ్యా, కాపాడు భయ్యా, ప్లీజ్ భయ్యా. రోల్ వచ్చి రోకలతో మొరబెట్టుకున్నట్టుగా ఉంది. నా బాధలో నేనుంటే మధ్య నువ్వే రోజ్. ఏదో ఒక ఆట పాడని జాక్ ని చంపేసినట్టుంది భయ్యా. రోజ్ రా. అయ్యో భయ్యా. బాలు, ఇంకోలా ట్రై చేద్దాం. నమ్మద్దు నమ్మద్దు, ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చగా ప్రేమించి బిచ్చగా అయిపోవద్దు. నమ్మద్దు నమ్మద్దు, ఆడవాళ్ళని నమ్మద్దు, నమ్మద్దు నమ్మద్దు. సారీ జాక్, ఐఎమ్ సో సారీ. బేబీ, అందుకేగా నేను నీకు సపోర్ట్ చేశాను. హౌ ఇస్ మై యాక్టింగ్? ఓవర్ యాక్షన్ చేయకు. అంటే ఇదంతా యాక్షనా? అంతేగా మరి. ఏం బాలు, ఫీల్ అయ్యావా? నిన్ను ప్లీజ్, నిన్ను బాలు, ఆగు శైలు, నిన్ను. yes yes. ఈ ఏరియాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ ట్రెక్కింగ్. ఓకే, ఐ నో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ పెళ్లికి ముందు నాకు అంత ఇష్టం లేదు, కానీ ఇప్పుడు జాక్ ఇష్టాలన్నీ నాకు ఇష్టాలు అయిపోయాయి. మై స్వీట్ బేబీ, కమ్ ఆన్ లెట్స్ గో. నేను అడవను. ఇప్పుడే కదా నా ఇష్టాలే నీ ఇష్టాలన్నా. ఆఫ్ కోర్స్, కానీ నాకు ఉపమూట ఎక్కడం ఇష్టం. యు నాటీ గర్ల్. రా, కమ్ ఆన్. కమ్ ఆన్. అమ్మో, నా వల్ల కాదు. నేనేమన్నాను ఇప్పుడు? నువ్వేం అనకపోయినా నీ లుక్స్ నాకు తెలుసులే. ఒక్కటి గుర్తుపెట్టుకో, ట్రెక్కింగ్ అంటే మనం కొండలు ఎక్కడం, కొండల్ని మనం ఎత్తుకోవడం కాదు, తెలుసా? రా. నిన్ను అలా నొప్పితో నడవడం ఎందుకు? వెహికల్ వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ట్రెక్కింగ్ ఏరియాలో వెహికల్స్ ఎందుకు ఉంటాయి? ఐ కెన్ మేనేజ్. పద. మొండి ఘట్టం, నొప్పి తెలియకుండా నడిపించాలి. ఎలా? ఐడియా. జాక్ భయ్యా, జాక్ భయ్యా, చెప్పు బాలు. మేము సరదాగా ట్రెక్కింగ్ చేస్తున్న షార్ట్స్ తీసుకోవచ్చు కదా, ఎక్కడైనా యూజ్ అవుతాయి. సరే, అది హిల్ టాప్కి వెళ్ళాక బిట్ తీసుకుంటాను. జాక్,
తన ఐడియా బాగుంది. ఎంతైనా తను డైరెక్టరే కదా. బట్ బేబీ బా అర్థం చేసుకో. ఓ మనవాడు ఇంటిమసీకి బాగా అలవాటు పడ్డాడు. పాపం సాకు కావాలనుకుంటా. ఓకే బాలు, జస్ట్ డూ సమ్ యాక్టివిటీ. హలో, ఇక్కడ డైరెక్టర్ నేను చెప్పినట్టే వినాలి. ఓకే మేడం, మీరే చెప్పండి. బాలు, తనకి హిల్ ఏరియా అందాలని చూపిస్తున్నట్టు, తనని కేర్ గా తీసుకెళ్తున్నట్టు జస్ట్ మేక్ అ గుడ్ కెమిస్ట్రీ. ఓకే ఓకే మ్యామ్. వెళ్దామా? తప్పదా? షూట్ కదా, తప్పదు. రా. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా, ఊరించే ఊహలోకం లేరా. మాయేరా మాయేరా రంగు రంగులు చూపేదేరా, రంగంటూ లేనే లేదు లేరా. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏంటి, మీ నాన్న గుర్తొచ్చాడా? ఈ ప్రేమ గాథ. మీ నాన్నకి నీకు మధ్య అంత ఎఫెక్షన్ ఉన్నట్టు అనిపించలేదే? అదేం లేదు. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. అసలు మా నాన్న నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా? అలా మా నాన్న సపోర్ట్తోనే హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్తోనే ఈ కొండెక్కేసావు అనుకో. అవును. బై ద వే, నీకు అసలు నొప్పి కూడా తెలియలేదు చూసావా? దట్ ఈజ్ బాలు. బాలు షాట్ ఓకే. ఓకే సార్. ఊహల్లో ఊసుల్లో ఆ మాటే ఓ సోసి గొప్ప ఏముంది గనక, తానంటూ నీ వెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా. అవునా అదంత నిజమా, ఏదేది ఓసారి కనపడదా. ఇలాలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా. మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా, నీ చెంపే ఉండి దూరం లేరా. హాయిలే హాయిలే ఎల్లెలందరి లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయి.
హలో మల్లిక, చెప్పవే ఎలా ఉన్నావు? ఏంటి చాలా ప్రశాంతంగా ఉన్నట్లున్నావు? అదేం లేదే, కాస్త రిలాక్స్ అవుతున్నానంతే. షూట్ ఎలా జరుగుతోంది? ఆ జాక్ అండ్ రోజ్ కొంచెం తేడా అన్నావు, ఇప్పుడు ఓకేనా? యాక్చువల్లీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానే. అదేంటి, ఎందుకలా? నేను వాళ్ళిద్దరినీ అపార్థం చేసుకున్నానే. వాళ్ళని డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యాను, కానీ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో ఈరోజే అర్థమైంది. నిజానికి ప్రేమంటే ఏంటో అర్థమైంది. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? నిజమే, మనం జీవితంలో దేనికోసమో ఆరాటంగా పరిగెడతాం, కానీ మనకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఉంటే చాలే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అందరి లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ ని దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు, కానీ మనమే గుర్తించడంలో ఆలస్యం చేస్తాం. సర్లే, రేపు ఇంపార్టెంట్ షూట్ ఉంది. హైదరాబాద్ వచ్చాక కలిసి మాట్లాడుకుందాం. ఓకే శైలు, గుడ్ నైట్. బాయ్. అందరి లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ ని దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. అయ్యగారు, చిన్నబాబు గారు పరీక్ష రాసేసి వెంటనే వచ్చేస్తారు కదండి? లేదు ఢిల్లీ, పరీక్ష ఇంకా 10 రోజులుంది. ఇప్పుడు వాడు పరీక్ష ముందు ఇచ్చే ట్రైనింగ్ క్లాసులకి వెళ్తున్నాడు. అంటే ఏంటండి? అంటే పరీక్ష ఎలా రాయాలో చెప్తారన్నమాట. ఎలా రాస్తారండి? ఏ పెన్నో పేపరో తీసుకొని రాస్తారు. దానికి ట్రైనింగ్ ఏంటండి? డబ్బులు దండ కాకపోతేను. హలో హలో అంకిల్, ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందమ్మా. మీరిద్దరు ఎలా ఉన్నారు? ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సూపర్ అంకిల్, మనం నెక్స్ట్ సమ్మర్ లో ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. యూ షుడ్ సీ దిస్ ప్లేస్. ఓ షూర్ అమ్మా. ఇంతకీ మా సుపుత్రులం గారు ఏం చేయుచుంటిరి? మీ సుపుత్రుల వారు గదిలో కూర్చొని హ్యాచ్ హ్యాచ్ అని చెప్పి కూర్గంతా ఉలిక్కి పడేలా తుమ్ముచుంటిరి. ఆ? ఎందుకలాగా? ఏం లేదు అంకిల్, నిన్న వర్షంలో బాగా తడిచిపోయాడు. రిటర్న్ వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా తుమ్ములు. అమ్మా శైలు, వాడికి చిన్నప్పుడు ట్రాన్సిల్స్ ఉండేవి, అందుకే వాడికి కోల్డ్ ఎన్విరాన్మెంట్ పడదు. అలానే వదిలేస్తే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చమ్మా. అంకిల్, అలాగే అంకిల్, నేను చూసుకుంటాను. ఓకే? వాడికి టాబ్లెట్స్ అంటే భయం శైలు, అస్సలు వేసుకోడు, మొండి చేస్తాడు. ఎలాగైనా దగ్గరుండి టాబ్లెట్స్ ఇవ్వమ్మా. సరే అంకిల్, మీరేం వరీ అవ్వకండి, మీరు జాగ్రత్త. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంకిల్. ఓకే, బాయ్ అంకిల్. బాయ్ అమ్మా. హలో మిస్టర్ బాలు గారు, ఏంటి హోటల్ ఎగిరిపోయేలా తుమ్ముతున్నారు? మార్నింగ్ షూట్ లో వర్షంలో తడిచాం కదా, దాని ఎఫెక్ట్. ఆవిరి పడితే రిలీఫ్ అవుతుంది. నాన్న ఎప్పుడు చెప్తాడు, బట్ నాకు భయం. ఆయన ఇక్కడ ఎలా కుదురుతుంది? గీజర్ ఉంది కదా, ఉండు. ఆగాగు, కాలుతుంది. ఒక నిమిషం. రా. అమ్మా, ఊపిరాడట్లేదు. చిన్న పిల్లల మారం చేయకు. పీల్చు, రా, పట్టు. నాకు ఊపిరాడట్లేదు. సరే ఉండి చెప్తాను. ఏది, నేను చూపిస్తాను. ప్లీజ్ శైలు, ఇంకా నా వల్ల కాదు. ఆగమంటుంటే మరి చాలా ఊరికే తగ్గుతుందా?
పట్టు. ఇద్దరు లోపల ఉన్నారు. ఆ, తల వంచుకు పడిపోతాను. ఏం కాదు, పట్టు. ఒకరికొకరు ప్రేమ ఆవిర్లో తడిచిపోతున్నారు. ఏం చేద్దాం? డోర్ లాక్ చేద్దాం. Yay! యు జీనియస్ డియర్. నేను చిన్నప్పటి నుంచి అంతే డియర్. చచ్చనక చచ్చనక చచ్చనక. చేసిన పర్ఫార్మెన్స్ చాలు, పదపోదాం. ఇంకా ఒక్కటి ఉంది. ఏంటి ఏమి అడుగుతున్నావు? నా దగ్గర 1 రూపీ కాయిన్ ఉండాలి. నీకు అంటే నేను నీకు ఇప్పుడు ఓకేనా? సంవాట్ బెటర్. తర్వాత టాబ్లెట్స్ వేసుకుందువు గాని ఇస్తాను. అమ్మా, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోవాలి, అర్థమైందా? వెళ్ళిపోతున్నావా? అదేంటి అలా అడిగావు? ఆహా, అదే టాబ్లెట్స్ ఇచ్చావు కదా, మంచి నీళ్ళు. రూమ్ బాయ్తో పంపిస్తానులే. అరే, డోర్ రావడం లేదేంటి? అవునా? ఎలా లాక్ అయింది? పక్క జరుగు. డోర్ లాక్ ఎలా అయింది? ఇంకా నువ్వు ఈ రాత్రికి నా గదిలోనే. ఐ మీన్ లాక్ రాకపోతే నా గదిలోనే కదా అడ్జస్ట్ అవ్వాలి. అసలు ఎలా లాక్ పడింది? లోపలికి వచ్చేటప్పుడు నువ్వే వేసుంటావు. జోకా? హెల్ప్ హెల్ప్, ఎవరైనా ఉన్నారా? ఆపు. ఎవరైనా వింటే నేను నిన్నేదో చేస్తున్నా అనుకుంటారే. మరి ఇప్పుడు ఏం చేయాలి? రూమ్ షేరింగ్ మనకు కొత్త ఏం కాదు కదా. నోరు మూసుకుని వచ్చి పడక. తప్పదా? అచ్చే పడక. అబ్బా, ఏమైంది? దెబ్బ తగిలిందే. లే లే. ఇలా కూర్చో. ఎలా తగిలింది ఇది? సారీ సారీ. ఏదో రాయి గుచ్చుకున్నట్టుంది. బాగానే తగిలింది. ఉదయం రోజ్ మ్యామ్ కోసం పరిగెత్తాం కదా, అప్పుడు తగిలినట్టుంది. చూసుకోలేదు. ఒక్క నిమిషం ఉండు. వాటర్లో కాలు పెట్ట మాకు, సరేనా? హీల్స్ కూడా వేసుకోకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అవసరం లేదు. నాకు ఎంతసేపు నర్సులా సర్వీస్ చేసావు కదా, దిస్ ఈజ్ పే బ్యాక్ అంతే. నాది సర్వీస్ కాదు, కన్సర్న్. రెండు ఒకటేలే. కాదు,
కన్సర్న్ ఉంటేనే కదా కేరింగ్గా చూస్తాం. వాట్ ఎవర్, రెస్ట్ తీసుకో. రేపు లాస్ట్ డే షూట్ కదా, హెవీ వర్క్ ఉంటుంది. గుడ్ నైట్. మ్. ప్రతిరోజు నడిచే దారిది ఇవాళేంటి పొంగే నీరైనది. బాలుకి నువ్వు పంపించిన వీడియో అంత ఇంప్రెసివ్గా అనిపించలేదంట. వేరే ఎడిటర్తో చేయించమని చెప్పాడు. మంచి ఎడిటర్ని అపాయింట్ చేయి. కష్టం సార్. ఏంటి, ఎడిటర్ దొరకటమా? కాదు సార్, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటది? మనం షూట్ చేసిన ఒరిజినల్ ఫుటేజ్ మొత్తం మిస్ అయింది సార్. వాట్? నేను బాలు గారికి పంపిన వీడియో కూడా రఫ్ కట్లో దొరికిన ఒకే ఒక్క వీడియో సార్. వాట్ ఆర్ యూ టాకింగ్ జై? ఇంత పెద్ద ప్రాబ్లం నా దగ్గర ఎందుకు దాచావు? నా కాఫీ బాగాలేదు. బాగుంది, ఇట్స్ ఫైన్. ఏదే కాఫీ టివ్వు. ఆహాహాహా, ఇప్పుడు బాగుంది. వెరీ ఓల్డ్ జోక్. అమ్మాయి తాగితే టేస్ట్ వస్తుందా? వీళ్ళేమైనా షుగర్ ఫ్యాక్టరీయా? మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం.